కంప్యూటర్, ఒక డెస్క్టాప్, ఒక సిపియు, కలర్ ప్రింటరు, బ్లాక్ అండ్ వైట్ ప్రింటరు, గ్లాసెస్ కటింగ్ చేయడానికి వాడినవి, ఐరన్ బాక్స్, కట్టరు, A4 సైజ్ పేపర్లు, 9 సెల్ ఫోన్లు అనేవి సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో ఈ మీడియా ద్వారా కూడా చాలా కేసులు అనేది పట్టుకోవడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు గతంలో ఇప్పుడు కూడా పోలీసు వారికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ సిఐలు, ఎస్ఐలు కూడా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించినందుకు పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం గారిని, అలాగే ఎస్ఐ నాగరాజు, బాదాం సీల్ని అభినందించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు క్రైమ్ టీమ్ కు లీడ్ చేస్తూ ఈ నేరస్తుల్ని పట్టుకోవడంలో చాలా ప్రోగ్రెస్ చూపించినారు. అలాగే ఈ క్రైమ్ సిబ్బంది కూడా గతంలో కూడా ఈ గంజాయి కేసులను, ఈ కేసులు కూడా త్వరితగతిన పట్టుకొని పోలీస్, వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ యొక్క సమర్థతని చాటారు. అలాగే ఇటీవల కాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే దానికి రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన మూలాల్ని పట్టుకోవడంలో కూడా ఈ తాడేపల్లిగూడ పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించినారు. అదే సమయంలో నేరాల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు అనిపించినప్పటికీ అది యొక్క వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి భవిష్యత్తులో తాడేపల్లిగూడ పట్టణంలో చాలా వరకు ఇటీవల కాలంలో బాడీలీ అఫెన్సులు కానీ,